హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అండ్ నేను కూడా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మనకి చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అనమాట. సో అస్సలు మిస్ అవ్వద్దు. యాక్చువల్‌గా మన ఛానల్‌లో ఆల్రెడీ నడుము సైజ్‌కి తగ్గట్టుగా ప్లీట్స్ ఎలా పర్ఫెక్ట్‌గా ఎలా కాలిక్యులేట్ చేసుకోవాలి అనే దాని మీద మంచి ఫార్ములాతోని ఒక వీడియో చేశాను కదా! సో ఈరోజు వచ్చేసి మన అంబ్రెల్లా స్కర్ట్స్‌కి గానీ, అంబ్రెల్లా డ్రెసెస్‌కి గానీ ఫార్ములా చెప్తాను. సో నడుము సైజ్‌కి తగ్గట్టుగా ఎగ్జాక్ట్‌గా అంటే కొంచెం ఎక్కువ తక్కువ కూడా కాకుండా మనం చిన్న ఫార్ములాతోని ఎలా కాలిక్యులేట్ చేసుకోవాలో, పర్ఫెక్ట్‌గా ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూపిస్తాను. జస్ట్ ఈ వీడియో చూస్తే చాలు ఖచ్చితంగా మీరు ఏ సర్కిల్ అంబ్రెల్లా కట్ అయినా చేసేయగలుగుతారు. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో మనం 4 రకాల అంబ్రెల్లా కట్స్ గురించి తెలుసుకుందాము. అండ్ అలాగే వాటి మధ్య ఉన్న డిఫరెన్సెస్ అండ్ పేపర్ కటింగ్స్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ లాస్ట్‌లో మీకు అర్థం కావడం కోసం మెజర్‌మెంట్‌కి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ప్రాక్టికల్‌గా మార్క్ చేసి చూపిస్తాను. కరెక్ట్‌గా వచ్చిందా లేదా అనేది. ఇప్పుడు మనం ఫుల్ సర్కిల్ అండ్ హాఫ్ సర్కిల్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి క్వార్టర్ సర్కిల్, లాస్ట్‌లో ఫోర్త్ వన్ ఏమో డబుల్ సర్కిల్ అంబ్రెల్లా కట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాము. ఇప్పుడు నేను పేపర్ కటింగ్స్ చూపిస్తాను చూడండి. అన్నింట్లో మనకి ఎక్కువ ఫ్యాబ్రిక్ పట్టేది అండ్ పెద్దది డబుల్ సర్కిల్ అనమాట. సో మనం ముందుగా డబుల్ సర్కిల్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాము. ముందుగా ఇప్పుడు నేను చూపిస్తున్నది ఫుల్ సర్కిల్ అనమాట. సో ఇలా రౌండ్‌గా వస్తది. అండ్ ఇట్లాంటివి మనకి 2 కలిస్తే డబుల్ సర్కిల్ అంబ్రెల్లా కట్ అనేది వస్తది. దీనికి ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా కట్‌లో ఎంతైతే ఫ్యాబ్రిక్ పడుతుందో దానికి డబుల్ ఫ్యాబ్రిక్ కావాలి. అలాగే గేరా కూడా దానికంటే డబుల్ వస్తుంది. ఇదంతా మనకి డబుల్ అంబ్రెల్లా కట్ గురించి. ఇప్పుడు ఈ 2 చూడండి. ఇది వచ్చేసి మనకి ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా గేరా అనమాట. సో దీని గేరా వచ్చేసి మనకి ఇట్లా చూడండి రౌండ్‌గా సర్కిల్ లాగా వస్తది. అండ్ ఈ మధ్యలో ఉన్నది వచ్చేసి మన వేస్ట్ రౌండ్ అనమాట. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లెంత్. సో ఇది మన స్కర్ట్ కానీ డ్రెస్ కానీ పొడవు అన్నమాట. సో ఇది మనకి ఫుల్ సర్కిల్ గురించి. ఇప్పుడు ఈ రెండింటిలో ఒక పార్ట్ అనేది తీసేస్తే మనకి హాఫ్ సర్కిల్ గేరా అనేది వస్తదనమాట. ఇది హాఫ్ సర్కిల్. మనకి దీంట్లోనే ఒక సైడ్ ఫ్రంట్, ఒక సైడ్ బ్యాక్ అనేది వచ్చేస్తాయి. ఇప్పుడు మళ్ళీ దీంట్లో మనం సగం అనేది తీసుకుంటే మనకి క్వార్టర్ సర్కిల్ అనేది వచ్చేస్తది. సో వీటన్నింటికి డిఫరెన్స్ అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం ఫార్ములాస్ చూద్దాము. ముందుగా మనం ఫుల్ సర్కిల్ కోసం ఫార్ములా రాసుకుందాము. దీన్ని బట్టే మిగిలినవన్నీ ఎలా రాసుకోవాలో కూడా నేను చెప్తాను. ఫార్ములా ఏంటంటే వేస్ట్ ప్లస్ ఖర్చులు అనమాట. వేస్ట్ అంటే ఇక్కడ మనకి నడుము సైజు ప్లస్ ఖర్చులు మనం సైడ్‌కి ఇస్తాం కదా! 1 ఇంచు, 2 ఇంచు. సో అది ఖర్చులు అనమాట. డివైడెడ్ బై 6.28. ఈ 6.28 ఎందుకు వచ్చిందో కూడా నేను లాస్ట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ముందుగా అయితే మనం అన్నిటికి ఫార్ములాస్ అనేవి రాసుకుందాము. వీటన్నింటికి ఈ పైన ఏదైతే ఉందో అంటే వేస్ట్ ప్లస్ ఈ ఖర్చులు అనేవి అన్నింటికి సేమ్. ఈ కింద వేసిన ఈ 6.28 ఏదైతే ఉందో అది మాత్రమే చేంజ్ అవుతుంది. ఇందాక నేను పేపర్ కటింగ్‌లో చూపించాను కదా! మనకి హాఫ్ సర్కిల్ అంటే ఫుల్ సర్కిల్‌లో సగము. సో ఈ 6.28లో సగం ఎంత మనకి 3.14. సో 3.14 వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఈ క్వార్టర్ సర్కిల్ అంటే ఏంటంటే ఫుల్ సర్కిల్‌లో మనకి పావు వంతు లేదా హాఫ్ సర్కిల్‌లో సగం అనమాట. అంటే సింపుల్‌గా మనకి 6.28 అనేది రూపాయి అనుకోండి. సో దాంట్లో మనకి బై 4 చేసుకుంటే ఎంతైతే వస్తదో అది వేసుకోండి. లేదు అంటే ఈ 3.14లో సగం ఎంత 1.57 అనమాట. సో అదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు డబుల్ సర్కిల్‌కి ఫార్ములా ఏంటంటే ఫుల్ సర్కిల్‌కి డబుల్ అంతే. 6.28 కదా! సో 6.28కి మనం డబుల్ చేసుకుంటే ఎంత 12.56. ఇప్పుడు వీటన్నిటికి నేను ఒక్క ఎగ్జాంపుల్ తీసుకొని ఎలా చేంజ్ అవుతుందో నేను ఈజీగా చూపిస్తాను. సో ఇక్కడ ఉదాహరణకి మనకి నడుము సైజ్ అనేది 32 ఇంచులు అనుకోండి. దీనికోసం ఖర్చుకి ఒక 1 ఇంచు కలుపుకోండి. సో మొత్తం మనకి 33 ఇంచులు అనమాట. సో దీన్నే మనం డైరెక్ట్‌గా వేస్ట్ ప్లస్ 1 ఇంచ్ ఆల్రెడీ యాడ్ చేసుకున్నాం కాబట్టి వేస్ట్ ప్లేస్‌లో 33 అనేది డైరెక్ట్‌గా వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని క్యాలిక్యులేట్ చేసుకొని పక్కన నోట్ చేసుకోండి. మనకి 33 ఇంచులని 6.28తో డివైడ్ చేస్తే మనకి 5.25 వచ్చింది కదా! సో ఇదొచ్చేసి ఫుల్ సర్కిల్‌కి. హాఫ్ సర్కిల్‌కి వచ్చేసి మనకి 33ని 2.14తోని డివైడ్ చేస్తే మనకి 10.5 వచ్చింది. సో ఇట్లా అన్నిటిని డివైడ్ చేసుకుంటే మనకి ఈ వాల్యూస్ అనేవి వచ్చినాయన్నమాట. వీటిని మనం ఫ్యాబ్రిక్ పైన ఎలా మెజర్ చేసుకొని ఎలా మార్క్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూపిస్తాను. ముందుగా మనం ఫుల్ సర్కిల్ అనేది చూద్దాము. ఇదొచ్చేసి మన ఫ్యాబ్రిక్ అనుకోండి. దీన్ని మనం 4 మడతల మీద వేసుకోవాలి ఫుల్ సర్కిల్‌కి ఎప్పుడైనా సరే. సో ఇలా ఒక ఫోల్డ్ వేసుకొని ఇంకొక ఫోల్డ్ వేసుకోవాలి. మొత్తం మనకి 4 పొరల మీద ఫ్యాబ్రిక్ అనేది వస్తది. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఎటైతే అన్ని ఫోల్డింగ్స్ ఉన్నాయో అటువైపు మాత్రమే మనం మార్క్ అనేది చేసుకోవాలి. అంటే ఈ ఓపెన్స్ వైపు నుంచి అస్సలు చేసుకోవద్దు. చూడండి
అండ్ దీన్నే మనకి ఈజీగా ఉండడం కోసం ఇలా కోన్ షేప్‌లోనైనా ఫోల్డ్ చేసుకొని మనం మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. మీరు నార్మల్‌గా ఇలా మార్కింగ్ అనేది చేసుకున్నా, లేకపోతే ఇలా కోన్ షేప్‌లో ఫోల్డ్ చేసుకొని మార్క్ చేసుకున్నా కూడా ఈ వాల్యూ అంటే మనం ఇప్పుడు మార్కింగ్ చేసుకునే వాల్యూ అనేది అస్సలు చేంజ్ అవ్వదు. ఇదొచ్చేసి మనకి చాలా చిన్న ఫ్యాబ్రిక్ గదా! సో, దీని మీద మనం ఇంచెస్‌లో చూపెట్టలేం కాబట్టి అంటే మనం నార్మల్‌గా డ్రెస్ పైన స్టిచ్ అంటే మార్క్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా ఇంచెస్ పైన చేసుకుంటాం గదా! సో, ఇక్కడొచ్చేసి నేను సెంటీమీటర్స్‌లో చూపిస్తాను. చూడండి ఇవి వచ్చేసి మనకి ఇంచెస్ కదా! వీటిని మనం డ్రెస్ పైన మార్క్ చేసుకుంటాం కదా! ఇక్కడ నేను ఈ చిన్న వాల్యూస్ ఉన్నాయి కదా! సో, వీటితోని చూపిస్తాను. ఇప్పుడు ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా కట్‌లో మనం ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా! సో, ఇక్కడ మనకి ఎంతొచ్చింది? 5.35 వచ్చింది కదా! దీన్ని ఈ కార్నర్ నుంచి ఇలా నేను చూపిస్తున్నట్టుగా 5.3కి అలా మార్క్ చేసుకోవాలి. ఇట్లా అక్కడక్కడ చుట్టూ తిప్పుకుంటూ ఇలా చిన్న చిన్నగా మార్క్స్ చేసుకొని ఈ మార్కింగ్స్‌ని అన్నిటిని కలుపుకుంటూ ఒక లైన్ అనేది ఇట్లా ఫార్మ్ చేసుకోవాలి. ఇది మన వేస్ట్ రౌండ్ అనమాట. ఇప్పుడు ఇది మనకి కరెక్ట్‌గా వచ్చిందా లేదా అంటే మన వేస్ట్ రౌండ్‌కి కరెక్ట్‌గా మ్యాచ్ అయిందా లేదా తెలుసుకోవడం కోసం ముందుగా ఇది ఎన్ని మడతలు ఉందో చూసుకోవాలి. ఇప్పుడు ఇది వచ్చేసి 4 మడతలు కదా! సో, వేస్ట్ డివైడెడ్ బై 4 చేసుకోవాలి. అదే మనం కోన్ షేప్‌లో వేసుకున్నాం అనుకోండి ఇందాక నేను చూపించినట్టుగా అప్పుడు మనకి 8 ఫోల్డింగ్స్ అవుతాయి కదా! సో, అప్పుడు మనం వేస్ట్ డివైడెడ్ బై 8 ఏసుకోవాలి. ఇక్కడైతే 4 మడతలే కాబట్టి వేస్ట్ డివైడెడ్ బై 4తోని చేసుకుంటే మనకొచ్చింది ఎంత? 8.25. ఇప్పుడు దీన్ని చెక్ జేసుకోవాలి. 8.25 అనేది కరెక్ట్‌గా వచ్చిందా? లేదా? అనేది చూడండి. టేప్‌ని ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఈ కర్వ్ ఎట్లయితే ఉందో అట్లా తిప్పుకుంటూ చిన్న చిన్నగా చెక్ జేసుకోవాలి. చూడండి మన మెజర్‌మెంట్‌కి తగ్గట్టుగా ఎంత కరెక్ట్‌గా వచ్చిందో ఇక్కడ సెంటీమీటర్స్‌లో కాబట్టి మనకంత క్లియర్‌గా తెలియట్లేదు. కానీ మనం ఫ్యాబ్రిక్ పైన ఇంచెస్‌తో కట్ జేసుకుంటాం గదా! అంటే మార్క్ జేసుకుంటాం గదా! అప్పుడు మనకి పర్ఫెక్ట్‌గా తెలుస్తుంది. ఇది ఫుల్ సర్కిల్ గురించి. ఇప్పుడు మనం హాఫ్ సర్కిల్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. మనం ఫుల్ సర్కిల్ కట్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే మార్కింగ్ అనేది ఫోల్డింగ్ వైపున ఉండాలి. అదే హాఫ్ సర్కిల్‌కొచ్చేసరికి మనం ఏ వైపునైనా చేసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు మనం ఓపెన్ సైడ్స్ నుంచి చేసుకుంటే బెస్ట్ అనమాట. మనకి ఫ్యాబ్రిక్ అనేది ఈ ఫోల్డింగ్ వైపున మిగులుతుంది. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ అంటే వేస్ట్ 32కి మనం క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు హాఫ్ సర్కిల్‌కి ఎంతొచ్చింది? 10.5 వచ్చింది కదా! సో, ఆ 10.5ని అట్లా కార్నర్ నుంచి నేను చూపిస్తున్నట్టుగా సేమ్ ఇందాకట్లాగానే మనం అక్కడక్కడ చిన్న చిన్న మార్కింగ్స్ పెట్టుకుంటూ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కరెక్ట్‌గా వచ్చిందా లేదా చెక్ చేసుకోవడం కోసం చూడండి రెండే పొరల మీద ఉంది కదా! సో, వేస్ట్ డివైడెడ్ బై 2 చేసుకుంటే మనకి ఎంతొచ్చింది? 16.5 వచ్చింది కదా! సో, మనకి కరెక్ట్‌గా వచ్చిందా లేదా ఇలా టేప్ తిప్పుకుంటూ మళ్ళీ చెక్ చేసుకోవాలి. ఒకవేళ దీన్నే మనం కోన్ షేప్‌లో వేసుకొని కట్ చేసుకున్నాం అనుకోండి. అప్పుడు మనకి 4 మడతలు అవుతది కదా! సో, అప్పుడు మనం వేస్ట్ బై 4 చేసుకొని క్యాలిక్యులేట్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి క్వార్టర్ సర్కిల్ గురించి ఇది జనరల్‌గా మనం వాడము. ఎందుకంటే మనకి చాలా ఫ్యాబ్రిక్ అనేది వేస్ట్ అవుద్ది. చూడండి కార్నర్ నుంచి మనకెంతొచ్చింది వాల్యూ 21 ఇంచెస్ కదా! సో, 21కి మార్క్ చేసుకోవాల్సొస్తది. ఒకవేళ మీరు ట్రై చేయాలి అని అనుకుంటే సేమ్ ప్రాసెస్‌లో జస్ట్ కార్నర్ నుంచి 21కి పెట్టుకొని చెక్ చేసుకోండి అంతే. నెక్స్ట్ మనం డబుల్ సర్కిల్ గురించి తెలుసుకుందాము. మనకి ఫుల్ సర్కిల్‌కి ఎంతైతే ఫ్యాబ్రిక్ పడుతుందో దానికి డబల్ ఇక్కడ పడుతుందనమాట. మనం 4 పొరల మీద ఏసుకున్నాం గదా! ఫుల్ సర్కిల్ కోసం. ఇక్కడొచ్చేసి మనకి 8 పొరల మీద ఫ్యాబ్రిక్ అనేది కావాలి. అంటే ఇప్పుడు సపోజ్ మనం శారీ తీసుకున్నాం అనుకోండి. ఆ శారీని మనం మొత్తం 8 మడతలుగా వేసుకోవాలి. ఒకవేళ దీన్ని మనం సమోసా ఫోల్డ్‌లో అంటే కోన్ ఫోల్డ్‌లో వేసుకొని చేసుకోవాలి అనంటే మనకి 16 పొరల మీద ఫ్యాబ్రిక్ అనేది అవుతది. అండ్ దీన్ని గూడా మనం ఫోల్డింగ్ నుంచి మాత్రమే మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనకి డబుల్ సర్కిల్ అంబ్రెల్లాకి వాల్యూ ఎంతొచ్చింది? 2.62 వచ్చింది గదా! ఇప్పుడు ఈ కార్నర్ నుంచి 2.62కి ఇలా నేను చూపిస్తున్నట్టుగా సేమ్ మార్కింగ్ చేసేసుకోండి. ఇప్పుడిక్కడ ఇది 8 మడతలు ఉంది కాబట్టి సేమ్ వేస్ట్ డివైడెడ్ బై 8 అంటే వేస్ట్ ఎంత ఇక్కడ 33 ఇంచెస్ కదా! సో, 33/8 చేసుకుంటే మనకెంతొచ్చింది? 4.1 వచ్చింది. సో, 4.1 ఇలా చెక్ చేసుకోండి. ఒకవేళ దీన్నే మనం సమోసా ఫోల్డ్‌లో వేసుకొని చేసుకుంటే మనకి 16 పొరలవుతాయి కాబట్టి వేస్ట్ డివైడెడ్ బై 16 చేసుకోవాలి. ఇక్కడ క్లియర్‌గా ఉంది అని అనుకుంటున్నాను. మనం సమోసా ఫోల్డ్ ఏసుకున్నా సరే, మనం నార్మల్‌గా మార్కింగ్ అనేది చేసుకున్నా సరే, పైన మనం క్యాలిక్యులేట్ చేసుకోంగా వచ్చిన వాల్యూ అనేది చేంజ్ అవ్వదు. కరెక్ట్‌గా వచ్చిందా లేదా అని చెక్ చేసుకునేటప్పుడు మాత్రమే మనం ఎన్ని పొరలు పెట్టుకున్నామో చూసుకొని క్యాలిక్యులేట్ చేసుకొని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు వీటికి మీకు ఒక డౌట్ రావచ్చు లెంత్ ఎలా మార్క్ చేసుకుంటారు అని. సో, ఈ వేస్ట్ లైన్ నుంచి మనకి లెంత్ ఎంత కావాలో అంతకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా టేప్‌ని జరుపుకుంటూ అక్కడక్కడ మార్కింగ్స్ పెట్టుకొని వీటన్నిటిని కలుపుకొని ఇలా కర్వ్ లాగా ఫార్మ్ చేసుకొని దానిపైన కట్ చేసుకోవడమే.
మనం నార్మల్‌గా ఇలాగైనా కట్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇలా సమోసా ఫోల్డింగ్‌లో వేసుకొని మార్క్ చేసుకొని కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా సమోసా ఫోల్డ్‌లో వేసుకుంటే మనకి ఇలా వస్తుంది మార్కింగ్ అనేది. అర్థమైందని అనుకుంటున్నాను. ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి మనం కట్ చేసుకున్న ఈ డబుల్ సర్కిల్ అంబ్రెల్లాని ఇలా ఓపెన్ చేసి అన్నీ కలుపుకుంటే మన వేస్ట్ సైజ్‌కి తగ్గట్టుగా కరెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడు ఫార్ములాలో 6.28 ఎందుకు తీసుకోవాలో చిన్నగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో చూడండి. ఇదొచ్చేసి మనకి ఫుల్ సర్కిల్ గదా! అంటే మన ఫుల్ సర్కిల్ గేరా గూడా ఇలా రౌండ్‌గా వస్తుంది. ఈ మధ్యలో ఈ చిన్న సర్కిల్ ఏదైతే ఉందో అది మన వేస్ట్ రౌండ్ అనమాట. ఇప్పుడు మనకు యాక్చువల్‌గా కావాల్సిందేంటంటే ఈ మధ్యలో పాయింట్ నుంచి ఇక్కడి వరకి డిస్టెన్స్ అనమాట. దీన్ని మన మ్యాథ్స్ భాషలో రేడియస్ అంటారు. సో ఇదే మనం క్యాలిక్యులేట్ చేసేదనమాట. అంటే మనం ఇందాక ఈ కార్నర్ నుంచి ఇక్కడి వరకు ఏదైతే మనం మార్క్ చేసుకున్నామో దాన్నే రేడియస్ అంటారు. ఇప్పుడు అది ఎలా వస్తుందో చూద్దాము. ఇది మొత్తం అంటే ఈ చిన్న సర్కిల్ మొత్తం మన వేస్ట్ రౌండ్ కదా! సో దీన్ని సి అనుకోండి. అంటే సర్కంఫరెన్స్. సో ఇక్కడ మనకు కావాల్సింది రేడియస్ కాబట్టి రేడియస్ ఈజ్ ఈక్వల్ టు సి బై 2π. సో రేడియస్ ఈజ్ ఈక్వల్ టు సి ప్లేస్లో మనం వేస్ట్ రౌండ్ మనది ఎంతైతే ఉందో అది వేసుకోవాలి బై 2π అనమాట. ఇక్కడ పై ప్లేస్లో మీరు గూగుల్ చేసుకున్నా కూడా పై వాల్యూ అనేది వచ్చేస్తుంది. పై అంటే 3.14 అనమాట. సో 2 ఇంటూ పై అంటే 2 ఇంటూ 3.14 అంటే 6.28. సో ఇక్కడ మనకి రేడియస్కి ఫార్ములా వచ్చేసింది కదా. ఇక్కడ నేను పైన రాసింది కూడా అదే ఫార్ములా చూడండి. ఫుల్ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు వేస్ట్ బై 6.28. వేస్ట్ పక్కన సీమా అలవెన్స్ యాడ్ చేసుకున్నాను అంతే. అంటే ఖర్చులు యాడ్ చేసుకున్నాను అంతే. ఈ ఎక్స్ప్లెనేషన్ మొత్తం ఎవరికైతే ఈ 6.28 ఎందుకు తీసుకోవాలి అనే డౌట్ ఉన్న వాళ్ళకి మాత్రమే. ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ అసలు మాకు అవసరం లేదు అంటే సింపుల్గా దీన్ని స్క్రీన్ షాట్ చేసుకోండి. లేదు అంటే ఫుల్ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు వేస్ట్ బై 6.28 అనే ఫార్ములా ఒక్కటి గుర్తుపెట్టుకోండి చాలు. అదే హాఫ్ సర్కిల్ అన్నప్పుడు ఆ 6.28లో సగం అంటే అదే ప్లేస్లో 3.14 వేసుకుంటే సరిపోతుంది. ఇది ఇవాల్టి వీడియో నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ చేయండి. నేను ఫర్దర్ వీడియోస్లో కూడా మనం ప్రాక్టికల్గా కట్ చేసినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది, యూస్ఫుల్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా వేరే వాళ్ళకి షేర్ చేయండి. సో ఇలాంటి మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.